నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 స్మారక చిహ్నం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏమనిపిస్తుంది మీ చేతుల మీదుగా చేయడం? మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పుణ్యాత్ముడు ఆయన. సరే, ఈ ప్రపంచాన్ని వదిలి 2 సంవత్సరాలు అవుతోంది. ఇది ద్వితీయ వర్ధంతి. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఎంతో పుణ్యాత్ములు. రాజమోహన్ రెడ్డి గారు, మణిమంజరి, వాళ్ళిద్దరు దంపతులు చాలా గొప్పవాళ్ళు. ఈ జిల్లాను కాదు, రాష్ట్రంలోనే గొప్ప పేరెన్నిక గన్నవాడు రాజమోహన్ రెడ్డి గారు. ఆయన తన కొడుకు కీర్తికి, ఆయన పుణ్యానికి తగినంత గొప్పగా ఇంత పెద్ద ప్రాంగణమును, ఇది ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయం కావాలి అని, ఇక్కడ వారి యొక్క ఒక మూర్తిని ఏర్పాటు చేయాలి అని వారు దానికి ఇవాళ భూమి పూజ చేశారు. చాలా విశేషమైన సందర్భము. మానవుడు ఎవరైనా త్యాగేనైకే అమృతత్వమానుషు, త్యాగముతోనే మానవుడు తరిస్తాడు. నువ్వు ఎంత ధనవంతుడివిగా, ఎంత సామాన్యుడివిగా, ఎంత విద్యావంతుడివిగా, ఎంత రాజ్యాధిపతివిగా, నువ్వు ఏమైనా నీలో త్యాగము, నువ్వు ఇతరులకు ఏం చేశావన్న దాన్ని బట్టే నీ జీవితం యొక్క గొప్పతనము ఫలిస్తుంది. అందువల్ల తల్లిదండ్రులంత గొప్పవాళ్ళు కాబట్టే మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఆయనకు నివాళి అర్పించటంలాగా ఇంత పెద్ద ప్రాంగణమును ఒక విశ్వవిద్యాలయముగా తీర్చిదిద్దడానికి ఆయన దానం చేసి ఇక్కడ వారి యొక్క మూర్తిని నెలకొల్పడానికి ఒక అద్భుతమైనటువంటి శ్రీకారం చుట్టారు. ఈ సన్నివేశంలో ఇది పరమేశ్వరి అమ్మవారి యొక్క ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కృపా విశేషముతో ఈ కార్యక్రమములన్నీ దిగ్విజయములవుగాక, వారి కుటుంబమునకు సకల శ్రేయములు కలుగుగాక, ప్రజలకు క్షేమము కలుగుగాక. జయోస్తు. మీరు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. ఇంత పెద్ద ప్రాంగణము, ఒక విశ్వవిద్యాలయము ఏర్పడటం అంటే ఎంతమంది విద్యార్థులకు జ్ఞానము వచ్చే చోటు ఇది. ఇటువంటి చోటుకు సాక్షాత్తు సరస్వతి పుత్రుడు అనిపించుకున్న నేను రావటము నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారు? అందువల్ల చాలా సంతోషిస్తున్నాను, పరిపూర్ణముగా ఆశీర్వదిస్తున్నాను తల్లి. ఇక్కడ ఈ మెమోరియల్ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా ఉత్తమోత్తమముగా, ఉన్నతోన్నతముగా ఈ ప్రాంగణము జేగీయమానముగా సకల ప్రపంచము చేత కీర్తింపబడేటట్లుగా ఇది లోకహితమై వర్ధిల్లుతుంది ఈ ప్రాంగణము. మేకపాటి గౌతమ్ రెడ్డి గారితో మీకు ఎలా? తల్లి నాకు 2014లో నేను విజయవాడలో భాగవత సప్తాహం చెబుతూ ఉన్నప్పుడు వారు ఒకరోజు అతిథిగా వచ్చి నాకు శాలువ కప్పి సత్కారం చేశారు. తల్లి, ఏదో ఒక చిన్న రుణము ఉంటే ఇట్లాంటప్పుడు మనము వస్తాము. నేను అనుకున్నాను అటువంటి కారణాల వల్లనే ఈ రాజమోహన్ రెడ్డి గారు పిలిస్తే నాకు ఎన్ని పనులున్నా అన్ని పక్కకు పెట్టి మార్చుకుని నేను ఇక్కడకు రాగలిగాను. అటువంటి వారందరి యొక్క పుణ్యమే నేను ఇక్కడకు రావటము అని భావిస్తున్నాను తల్లి. అదే ఆ వేళే నాకు వచ్చి వారు సత్కారం చేశారు. భాగవత సభలో సప్తాహంలో వారు సత్కారం చేశారు నాకు వచ్చి తల్లి. అప్పుడే వారిని చూశాను. నేను మళ్ళీ ఎప్పుడూ మాట్లాడలేదు. సభలో నేను కలిసినదే. వారిని చూసి చాలా తేజస్వి అని అనుకున్నాను. పరమేశ్వరుడి అనుగ్రహము. మళ్ళీ ఇవాళ ఇక్కడికి ఇట్లా వచ్చాను తల్లి. జయోస్తు. జయోస్తు. చాలా చక్కగా ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు తథాస్తు. యావత్ స్థాస్యం దేవాయ నమః. సర్వే
Ayo